Hey guys, JP here. Welcome to my channel. ఈ రోజు మనం Django డేటాబేస్ లోని డేటాని CSV ఫైల్స్ లోకి ఎలా అప్లోడ్ చేయాలి దాని గురించి మాట్లాడదాం. అంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఏదైనా వెబ్సైట్ లోకి వెళ్తే మనకి డౌన్లోడ్ CSV ఫైల్స్ అని ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ గా ఇక్కడ నేను క్రియేట్ చేశాను చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను క్లిక్ చేశాను అనుకోండి నాకు CSV ఫైల్స్ డౌన్లోడ్ అవుతున్నాయి అన్నమాట. ఈ CSV ఫైల్స్ లో యూజర్స్ కి సంబంధించిన యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్ డేటా ఉంది. సో ఇదే విధంగా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాను డౌన్లోడ్ చేస్తూ ఉంటాం డిఫరెంట్ వెబ్సైట్స్ నుంచి. సో వాళ్ళు ఒకవేళ Djangoని యూజ్ చేస్తే ఇలాంటి కాన్సెప్ట్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి దాని గురించి మాట్లాడదాం. సో ఇది నేను మీకు అంటే మరలా స్టార్టింగ్ నుంచి వెబ్ యాప్ని క్రియేట్ చేయడం ఇవన్నీ చెప్పకుండా డైరెక్ట్ వ్యూని కాన్ఫిగర్ చేయడం దగ్గర నుంచే చెప్తాను. సో యూజర్ టేబుల్ వచ్చేసి తీసుకుందాం డేటాగా, అంటే మనకి ఆల్రెడీ టేబుల్ ఉంటుంది యూజర్ టేబుల్. సో ఆ యూజర్ టేబుల్ని తీసుకుంటున్నాం. ఇక్కడ గమనిస్తే మన యూజర్స్ లోపలికి వెళ్తే నాకు నెంబర్ ఆఫ్ యూజర్స్ అయితే ఉన్నారు. సో యూజర్స్ని నేను డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తాను అనమాట. సో ఇదే విధంగా మీరు ఒకవేళ మీకు ఆర్టికల్స్ ఉంటే ఆర్టికల్స్, కేటగిరీస్ ఉంటే కేటగిరీస్, లేదా ప్రొడక్ట్స్ డీటెయిల్స్ ఉంటే సో ఎలాంటి డీటెయిల్స్నైనా ఇదే విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకనా సో Django ఎవరికైనా తెలియకపోతే లేదా మీరు ఇంకా మంచిగా నేర్చుకోవాలనుకుంటే మనకి ట్యూటోరియల్స్ ఉన్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ మీద నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ ట్యూటోరియల్స్ని మీరు ఫాలో అయ్యారంటే మీకు అన్ని క్లియర్గా అర్థమైపోతాయి. ఒకసారి మన ఛానల్లోని ఈ ప్లేలిస్ట్ని గమనించండి. ఓకేనా, ఆల్ ఛానల్ ప్లేలిస్టు మీకు ఆల్రెడీ గ్రూప్లో ఇచ్చాను. గ్రూప్ లింక్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ గ్రూప్స్ అయినా వాట్సాప్ గ్రూప్ ఫుల్ అయిపోయింది కాబట్టి టెలిగ్రామ్లోనే జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. సో లింక్ డిస్క్రిప్షన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట, జాయిన్ అవ్వండి. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ వెబ్సైట్లో మీకు కావాల్సిన అన్ని ట్యూటోరియల్స్ కోడ్ కానీ లేకపోతే ఇంకా బెటర్గా ట్యూటోరియల్స్ ఇక్కడ మీకు ఈ వెబ్సైట్లో దొరుకుతాయి. ఈ వెబ్సైట్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసే ఉంటుంది. సో లేదా ఇక్కడ కమెంట్ సెక్షన్లో అయినా ఉంటుంది, ఎక్కడైనా గమనించి ఈ వెబ్సైట్ని విజిట్ చేయండి. వెబ్సైట్లో మీకు కావాల్సినవి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, హౌ టు డిప్లాయ్ Django ప్రాజెక్ట్. సో లేట్ చేయకుండా మనం ఇంకా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన యూజర్ టేబుల్. ఇది మీరు గమనించే ఉంటారు, ఇక్కడ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ డౌన్లోడ్ బటన్ని అంటే CSV డౌన్లోడ్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి దాని గురించి మాట్లాడదాం. సో ఇక్కడ వచ్చేసి నేను యూజర్ టేబుల్ని తీసుకుంటున్నాను. ఆల్రెడీ నేను యూజర్ టేబుల్ని ఇంపోర్ట్ చేసుకోన్నాను వ్యూస్లోకి. ఒకవేళ మీరు ఇంకేదైనా మోడల్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా, అంటే వాటిలోంచి డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు ఆ టేబుల్ని అయితే ఆ మోడల్ని ఇంపోర్ట్ చేసుకోండి వ్యూస్లోకి. ఓకే, సో ఇక్కడ మనం ఒక వ్యూని క్రియేట్ చేద్దాం. డెఫ్ నేను డౌన్లోడ్ CSV అని పెడతాను. ఓకే, డౌన్లోడ్ CSV ఫైల్స్ అని. ఓకే, దీంట్లోకి రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ని పంపించాల్సి ఉంటుంది. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి మనం రెస్పాన్స్ని పంపిద్దాము. రెస్పాన్స్ ఎట్లా ఉండాలంటే కాంటెక్స్ట్ టైప్లో ఉండాలి, context/CSV అని ఉండాలి. ఓకేనా, దీనికోసం మీరు ఒకసారి ఈ డాక్యుమెంటేషన్ కూడా విజిట్ చేయొచ్చు. ఇక్కడ చూపిస్తా చూడండి. ఈ డాక్యుమెంటేషన్ లింక్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే కమెంట్ సెక్షన్లో కానీ ఇస్తాను. ఓకేనా, సో ఇక్కడ మీరు గమనిస్తే వీళ్ళేం చెప్తున్నారు, HTTP రెస్పాన్స్ని CSV ఫైల్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ నెక్స్ట్ ఇది కాన్ఫిగర్ చేయమంటున్నారు. సో నేను ఫస్ట్ వీటిని ఇంపోర్ట్ చేసుకుంటాను. డైరెక్ట్ వీటిని కాపీ చేస్తున్నాను నేను ఇక్కడ. సో ఇంపోర్ట్ CSV, HTTP రెస్పాన్స్ రెండింటిని నేను కాపీ చేస్తాను. కాపీ చేసి ఇక్కడ పైన పెట్టుకుంటాను. ఈ రెండు మనం CSV ఫైల్స్తో వర్క్ చేస్తున్నాం కాబట్టి మనకి CSV ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఈ రెస్పాన్స్ని మనం పంపించాలి కాబట్టి HTTP రెస్పాన్స్గా, సో దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనమాట. ఈ రెండింటిని మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి Djangoలో ఉంటుంది, ఇంకోటి పైథాన్లో ఉంటుంది అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ ఇక్కడ మనం HTTP రెస్పాన్స్లోకి దాన్ని పంపించాల్సి ఉంటుంది. HTTP రెస్పాన్స్ కాంటెంట్ టైప్ ఈక్వల్ టు text/CSV అనమాట. ఓకేనా, సో ఇది ఆల్రెడీ వాళ్ళు డాక్యుమెంటేషన్లో ఇచ్చి ఉంటారు. ఇక్కడ గమనిస్తే మీకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ దెన్ ఇది కూడా మనకు కావాల్సి ఉంటుంది, దీన్ని కూడా కాపీ చేసుకోండి. సో కంటెంట్ డిపోజిషన్ చేయాల్సిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఎలా ఫైల్ నేమ్ ఇవ్వాలన్నమాట మీరు. ఓకేనా, సో నేను ఇక్కడ వచ్చేసి users.csv ఫైల్ అని ఇస్తున్నాను. users.csv ఫైలు. సో మీకు నచ్చిన ఫైల్ మీరు ఇవ్వండి. సో ఇప్పుడు నేను CSV ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, సో దానికోసం నేను రైటర్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాను. రైటర్ ఈక్వల్ టు CSV.writer ఆఫ్ రెస్పాన్స్ని ఈ ఆబ్జెక్ట్లో ఈ క్లాస్లోకి పంపించాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి writer.write row. ఇక్కడ వచ్చేసి మీరు ఏ కాలమ్స్ని నేమ్స్ అనమాట, ఇవి కాలమ్ నేమ్స్. సో వాటిని పంపించాలని చెప్పాలన్నమాట. సో నేను యూజర్ నేమ్ ఒక కాలంగా తీసుకుంటున్నాను. అండ్ అగైన్ ఈమెయిల్ ఇంకో కాలంగా తీసుకుంటున్నాను అనమాట. ఓకేనా, సో ఇది నా యూజర్ టేబుల్లో ఉన్న డేటా. ఓకేనా,
సో ఇక్కడ గమనిస్తే నాకు యూజర్స్ టేబుల్స్లో ఉన్న డేటా ఇది. సో నేను ఓకే సర్వర్ రన్ అవుతూ ఇందాక చూపించాను కదా. ఓకే, సో ఈ యూజర్ నేమ్ ఈమెయిల్ని తీసుకుంటున్నాను. ఓకేనా, మీరు మీకు కావాల్సిన డేటాని తీసుకోండి అనమాట. ఓకేనా, సో అంటే మీ మోడల్స్లో ఉంటాయి కదా, ఇక్కడ గమనిస్తే ఈ మోడల్ ఆర్టికల్ తీసుకుంటే కేటగిరీ, టైటిల్, డిస్క్రిప్షన్, ఇమేజ్, క్రియేటెడ్ ఎట్ ఉంది కదా. సో ఇవి మీ కాలమ్స్ అవ్వాలన్నమాట. ఓకేనా, సో ఇవి నా టైటిల్స్. అండ్ అగైన్ నేను ఇక్కడ ఆబ్జెక్ట్స్ని యూజర్స్ని అంటే డేటాబేస్లో ఉన్న ఆ డేటాని తీసుకురావాలి. సో యూజర్ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ ఆల్. సో ఇక్కడ అన్ని వాల్యూస్ని కాకుండా నాకు కావాల్సింది యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్ మాత్రమే, కాబట్టి వాల్యూస్ లిస్ట్ అనే దాన్ని యూజ్ చేసుకుంటాను. ఇది Django ORM క్వెరీస్, వీటన్నిటి గురించి నేను మరలా మాట్లాడతాను. సో సింపుల్గా ఇదేంటంటే వాల్యూస్ లిస్ట్ ఏం చేస్తుందంటే మనకి ఏ కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ యొక్క డేటాను మాత్రమే మనకు ఆబ్జెక్ట్ రూపంలో పంపిస్తుంది అనమాట. ఇప్పుడు నాకు ఏం కావాలి, యూజర్ నేము, ఈమెయిల్ కావాలి. ఓకే, యూజర్ నేమ్, ఓకే, అండ్ దెన్ ఈమెయిల్. ఓకే, సో ఈ రెండు ఇస్తున్నాను అనమాట. ఒకవేళ మీ టేబుల్లో మీకు ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్గా ఈ ఆర్టికల్ టేబుల్ తీసుకుంటే ఆర్టికల్ టేబుల్లో మీకు యూజర్ నేమ్, ఈమెయిల్ ఉండవు. ఏముంటాయి, కేటగిరీ, టైటిల్, డిస్క్రిప్షను, IMG, క్రియేటెడ్ ఎట్ ఉంటాయి అనమాట. సో వాటిని పంపించాలన్నమాట. ఇక్కడ ఎన్ని పంపిస్తున్నారో ఇక్కడ కూడా అన్నే పంపించండి. ఓకేనా, సో వన్స్ మీరు మీ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకున్నాక ఇప్పుడు ఫర్ లూప్ రాసి ఫర్ యూజర్ ఇన్ యూజర్స్. సో నేను ఇప్పుడు ఈ డేటాని ఓకే డేటాని దీంట్లో పంపించాలన్నమాట. ఓకేనా, ఓకేనా, సో ఇక్కడ మీరు దీంట్లో కనిపిస్తే చూడండి యూజర్ నేమ్, ఈమెయిల్. ఓకే, సో ఇక్కడ జేపీకి ఈమెయిల్ ఇవ్వలేదు కాబట్టి అక్కడ ఎంటీగా వచ్చిందన్నమాట. నెక్స్ట్ prasad@gmail.com ఇట్లా వచ్చింది కదా. సో ఇప్పుడు మనం ఇవి కాలమ్స్, వీటి కింద వాల్యూస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కూడా సో మనకి రైటర్ రో అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి యూజర్ ఆబ్జెక్ట్ని మీరు పంపించాలన్నమాట. ఓకేనా, సో యూజర్ ఆబ్జెక్ట్ని పంపించినట్లయితే ఈ యూజర్ డేటా అంతా కూడా ఇక్కడికి వెళ్ళిపోద్ది అనమాట. ఓకే, ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉంటాయో అన్ని వాల్యూస్ని మీరు ఇక్కడ పంపించాల్సి ఉంటుంది, మర్చిపోకూడదు. సో లేదంటే డేటా ఫార్మాట్ వేరుగా వస్తుంది అనమాట. వన్స్ మీరు ఇది క్రియేట్ చేసుకున్నాక ఇప్పుడు ఆల్రెడీ మనం కాంటెక్స్ట్ టైప్ని ఇక్కడ పంపించేస్తాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రిటర్న్ రెస్పాన్స్. ఓకే, రెస్పాన్స్ని మనం పంపిస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఇంతకుముందు యూజ్ చేసినట్టు ఇక్కడ టెంప్లెట్స్ని ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో రెస్పాన్స్గా రిటర్న్ HTTP రెస్పాన్స్ అనమాట ఇది. సో ఈ రెస్పాన్స్ని మనం రిటర్న్ చేసినట్లయితే సరిపోతుంది. సో దీనికి ఇప్పుడు మనం డౌన్లోడ్ CSV అనే ఒక దాన్ని క్రియేట్ చేస్తాం కాబట్టి ఈ వ్యూని మనం అసైన్ చేయాలన్నమాట. ఎందుకంటే క్లిక్ చేసినప్పుడు ఆ రిక్వెస్ట్ వెళ్ళాలి, వ్యూస్కి వెళ్ళాలి కదా. సో అదే కదా Django వర్కింగ్ ప్రాసెస్. సో ఇక్కడ మనం క్లిక్ చేసినప్పుడు MVT ఆర్కిటెక్చర్ అనమాట. సో క్లిక్ చేసినప్పుడు అది URLని బేస్ చేసుకొని వ్యూకి వెళ్తుంది. వ్యూలో ఉన్న రెస్పాన్స్ని తీసుకొని మళ్ళీ URLకి వచ్చి మళ్ళీ టెంప్లెట్లో డిస్ప్లే చేయాలన్నమాట. సో ఇప్పుడు రెస్పాన్స్ ఒకటే కాబట్టి మనకు ఉంది. నేను డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తుంటే రిక్వెస్ట్ వెళ్ళాలి. సో నేను ఈ డౌన్లోడ్ బటన్కి అసైన్ చేయాలన్నమాట. ఓకే, సో నేను ఇక్కడికి వెళ్తాను. సో URLస్లోకి వెళ్తున్నాను. ఇది హోమ్ URLs అనమాట ఇవన్నీ కూడా. సో ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ నేను దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటాను. డౌన్లోడ్ CSV. ఓకే, సో నా వ్యూ నేమ్ అది. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి నేను పాత్ క్రియేట్ చేస్తాను. పాత్ ఇక్కడ వచ్చేసి ఎక్స్పోర్ట్ అని ఏదో ఒకటి పెట్టుకుంటాను. సో ఎక్స్పోర్ట్. ఓకే, అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి నేను నా నేమ్ ఇస్తాను డౌన్లోడ్ CSV అండ్ నేమ్ వచ్చేసి ఎక్స్పోర్ట్ అని ఇస్తున్నాను, URL నేము. సో వన్స్ నేను ఇది క్రియేట్ చేసుకున్నాక నేను టెంప్లెట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఉందా బటన్. సో ఇందాక ఉంది, ఇప్పుడు నేను తీసేసాను కాబట్టి ఇప్పుడు మరలా ఈ ఒక బటన్ నేను కాపీ చేసుకొని ఇక్కడికి వెళ్ళిపోయి లాగౌట్ని తీసేసి నేనేం పెడతాను, నాకు అక్కడ URL ఏమి ఇచ్చాను, ఎక్స్పోర్ట్ అని ఇచ్చాను అనమాట. ఓకే, ఎక్స్పోర్ట్ అని ఇచ్చాను కాబట్టి దాన్ని ఇక్కడ నేను డౌన్లోడ్ అండ్ ఇప్పుడు డిఫరెన్స్ కోసం డౌన్లోడ్ CSV అని పెడతాను. ఓకే, సో ఇవన్నీ నేను రెడీ చేసుకున్నాక ఇప్పుడు నేను ఒకసారి సర్వర్ని రన్ చేస్తాను. సో మనం ఒకసారి సర్వర్ని రన్ చేద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు గమనిస్తే ఓకే మనకి సర్వర్ రన్ అవుతుంది. ఇప్పుడు నేను ఒకసారి హోమ్ URLని రిఫ్రెష్ చేస్తానండి. సో రిఫ్రెష్ చేస్తే నాకు ఇక్కడ చూసారు కదా డౌన్లోడ్ CSV అని వచ్చిందనమాట. మనం చేంజ్ చేస్తుంది డౌన్లోడ్ CSV. ఫస్ట్ ఇది డౌన్లోడ్, ఇప్పుడు డౌన్లోడ్ CSV. సో ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది దీని మీద క్లిక్ చేస్తే నాకు ఫైల్ డౌన్లోడ్ అవ్వాలి. చూడండి డౌన్లోడ్ అయిపోయింది. ఓకేనా, సో దీన్ని ఓపెన్ చేసినా కూడా మనకి సేమ్ డేటానే ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు మీ CSV ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకునే విధంగా మీ డేటాని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
సో ఈ వీడియో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. సో ఫస్ట్ వచ్చేసి మనం రెస్పాన్స్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుంటాం ఇక్కడ HTTP రెస్పాన్స్ ఆబ్జెక్ట్ని. సో ఇది మాత్రం మర్చిపోకూడదండి, CSV ఫైల్స్ని ఇన్స్టాల్ చేయడం. సో అండ్ దెన్ వచ్చేసి కాంటెక్స్ట్ టైప్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ మీరు ఫైల్ నేమ్ ఇవ్వాలన్నమాట. నేను users.file నేమ్ ఇచ్చాను కాబట్టి సో మీకు నచ్చిన అంటే మీరు తీసుకునే ఫైల్ నేమ్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ CSV ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది, దాంట్లోకి ఈ రెస్పాన్స్ని పంపించాల్సి ఉంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మీరు కాలమ్స్ అనమాట, ఇక్కడ ఇస్తుంది మనం కాలమ్స్ అనమాట. ఓకేనా, ఇవి కాలమ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం ఏ డేటాని పంపిస్తున్నామో ఆ డేటాని మన మోడల్లో నుంచి తెచ్చుకుంటున్నాం ఇక్కడికి. అండ్ తెచ్చుకున్నాక ఇక్కడ ఫర్ లూప్ని యూజ్ చేసుకొని ప్రతి రోని రిటర్న్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, సో ఇక్కడ గమనిస్తే ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ప్రసాద్, నెక్స్ట్ ఈమెయిల్. ఓకేనా, యూజర్ నేమ్ ఈమెయిల్, ఇలాగా ప్రతి రో రిటర్న్ చేస్తూ వెళ్తుంది అనమాట అది. ఓకేనా, ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ అయిపోయేంత వరకు అది రిటర్న్ చేస్తూ ఉంటుంది. ఆ రెస్పాన్స్ని మనం ఇక్కడ పంపించేస్తాం. సో దాన్ని URLస్కి కాన్ఫిగర్ చేస్తాం. సో URLని తీసుకుపోయి మనం టెంప్లెట్లో పెట్టుకున్నాం కాబట్టి దాని మీద క్లిక్ చేసినప్పుడు అక్కడి నుంచి రిక్వెస్ట్ వెళ్ళి వ్యూస్ని టచ్ చేస్తుంది కాబట్టి వ్యూస్లో ఉన్న డేటాని సో అక్కడ అది ఫిల్టర్ చేసి రెస్పాన్స్ రూపంలో మరలా URLస్కి పంపిస్తుంది. సో దట్ మనకి ఇక్కడ డేటా అనేది డౌన్లోడ్ అయిందనమాట. సో ఈ విధంగా ఈ ప్రాసెస్ అయితే జరుగుతుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో రాయండి. మన ఛానల్లో వీడియోస్ని మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.